ఎక్సైజ్ శాఖలో కుంభకోణం జరుగుతోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2015లో జీవోనే తాము అమలు చేస్తున్నట్లు జూపల్లి స్పష్టం చేశారు. వారి హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయని సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు తన వద్దకు మైక్రో బ్రూవర్సీస్ అనుమతుల కోసం ఎటువంటి ఫైళ్లు రాలేదన్న జూపల్లి సంబంధిత శాఖకు దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల ఎక్సైజ్ శాఖలో బకాయిలు పడ్డది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తప్పులన్నీ వారు చేసి ఇప్పుడు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంటే రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తూ ఉన్నారు, ఆదాయాన్ని పెంచుతూ ఉన్నారు అని మాట్లాడారు. 2014 కేసీఆర్ అధికారం చేపట్టినాడు. ఈ రాష్ట్ర ఆదాయం 10,012 కోట్ల రూపాయలు. 10,012 కోట్ల రూపాయలు 2014. అంటే సమైక్య రాష్ట్రంలో అధికారం అక్కడి నుంచి కేసీఆర్కి అధికారం అప్పచెప్పిన తర్వాత ఆనాడు ఉన్న ఆదాయం 10,012 కోట్లు. ఆ తదనంతరం వాళ్ళు దిగిపోయే రోజు 2023-24 సంవత్సరంలో 34,869 కోట్లు. అంటే 10,000 కోట్లను సుమారు 35,000 కోట్లు చేసింది మీరు. 25,000 కోట్ల ఆదాయం రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది మీరు, చేసింది మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా 34,603 కోట్లు, అంటే 200 కోట్లు తగ్గింది. అరే ఉల్టా చోరు కోత్వాలు అంటున్నట్టుగా మీరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చి, మీరు బెల్ట్ షాపులు పెట్టి, మీరు అడ్డగోలు వ్యవహారం చేసి, రాష్ట్ర ఖజానా నింపే కార్యక్రమం చేసి రాష్ట్రం తాగుబోతు రాష్ట్రం మార్చింది మీరు. మళ్ళీ ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మా పైన ఇటువంటి బురదల కార్యక్రమం చేస్తే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇంతేకాకుండా ఎప్పుడు లేనటువంటిది కొత్తగా గత ప్రభుత్వంలో ఎలైట్ బార్స్, అంటే ఎలైట్ బార్లు ఇప్పుడు విన్నారా పేరు? గత ప్రభుత్వమే ఈ రూల్స్ తీసుకొచ్చి గత ప్రభుత్వం తయారు చేసి 105 ఎలైట్ బార్లు గ్రాంటెడ్ ఫ్రమ్ 2016 to 2023. అంటే వీళ్ళ పీరియడ్లో 105 ఎలైట్ బార్లు ఇచ్చిండ్రు, 20 మైక్రో బ్రెవరీలు ఇచ్చిండ్రు. అంటే మరి మీరే ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అడ్డగోలు పరిపాలన చేసి ఎంతోమంది త్యాగాల పుణ్యం అని చెప్పిన రాష్ట్రం వస్తే మీరు బాధ్యతారాహిత్యంగా పరిపాలన చేసే కాదు.